మీకు డే టైమ్‌లో ఎక్కువ నీరసంగా ఉండడము, ఏదైనా పని జేస్తే ఇంట్లో గాని, బయట గాని ఏదైనా చిన్న పని జేసినా కొన్నిసార్లు ఆయాసం వచ్చేయడము, ఫేస్ మొత్తం పాలిపోయినట్లు అంటే లైట్ యెల్లో కలర్‌లో గాని, వైట్ కలర్‌లో గాని ఇలా తయారవుతూ ఉంటే మీకు అనీమియా ఉండొచ్చనమాట. అనీమియా అంటే ఏంటంటే, మన రక్తంలో హిమోగ్లోబిన్ అనే మాలిక్యూల్ ఉంటుంది. ఆ హిమోగ్లోబిన్ యొక్క పని ఏంటంటే, మన బ్లడ్‌లో ఉన్న ఆక్సిజన్‌ని క్యారీ జేసి మన శరీరానికి అందిస్తా ఉంటుంది. ఎప్పుడైతే మన బ్లడ్‌లో హిమోగ్లోబిన్ తగ్గిపోతుందో దాన్ని మనం అనీమియా అంటాం. తెలుగులో దీన్ని రక్తహీనత అని జెప్పేసి అంటాం. సో, మేల్స్‌లో అయితే అరౌండ్ 12 పాయింట్స్. ఫీమేల్స్‌లో అయితే అరౌండ్ 11 ఉండాలి హిమోగ్లోబిన్. సో, అంతకంటే తక్కువుంటే మనం దాన్ని అనీమియా అని జెప్పేసి అంటామనమాట. అనీమియాలో 3 రకాలుంటాయి. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అని చెప్పేసి, విటమిన్ బి12 డెఫిషియన్సీ అనీమియా, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అనీమియా. మన ఇండియాలో ఎక్కువ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా కామన్ అనమాట. ఫీమేల్స్‌లో అయితే ప్రతి ఇద్దరిలో ఒకరికి అనీమియా ఉంటుంది. సో, అనీమియా ఉంటే లక్షణాలు ఏముంటాయంటే, డే టైమ్ మొత్తం బాగా నీరసంగా అనిపించడము, ఏదన్నా పనులు చేస్తే ఆయాసం వచ్చేయడము, తలనొప్పిగా ఉండడము, ఎక్కువ గుండె దడ రావడము, అంటే గుండె ఫాస్ట్‌గా కొట్టుకోవడము, తర్వాత పేషెంట్‌కి హెయిర్ ఫాల్ అయిపోవడము, ఈ గోర్లుంటాయి కదా! గోర్లు మొత్తం తెల్లగా అయిపోవడము, సో, కొన్నిసార్లు ఫ్లాట్‌గా అయిపోవడము, ఇంకా అనీమియా ఎక్కువుంటే స్పూన్ షేప్‌లో రావడం అని చెప్పేసి అంటారు. సో, ఇవన్నీ అనీమియాలో లక్షణాలనమాట. ఇంకా కొందరికైతే ఈ రక్తం తక్కువున్నప్పుడు ఏదన్నా చాక్ పీసులు తినాలనిపించడం, ముఖ్యంగా మట్టి తినాలనిపించడము, బలపాలు గాని ఇవన్నీ తింటూ ఉంటారనమాట అనీమియా ఉంటే. ఇంకా కొందరైతే ఇటుక పిల్లల్ని పొడిగా చేసి తినేవాళ్ళని కూడా నేను కొంతమందిని చూశాను. సో, ఇవన్నీ అనీమియాలోని లక్షణాలనమాట. ఎవరిలో అనీమియా ఎక్కువ వచ్చే అవకాశాలుంటదంటే, ప్రెగ్నెంట్ ఫీమేల్స్‌లో అనీమియా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఐరన్ రిక్వైర్మెంట్ ఎక్కువుంటుంది కాబట్టి. నెక్స్ట్ నెల నెల బ్లీడింగ్ ఎవరికైతే మెన్సెస్ ఎక్కువ అవుతుంటుందో, అంటే హెవీ బ్లీడింగ్ అవుతుంటో వాళ్ళకి అనీమియా రావడము. చిన్న పిల్లల్లో, ఇంకా పోషకాహారం తక్కువగా తీసుకునే వాళ్ళలో, ఇంకా కిడ్నీ సంబంధించిన జబ్బులున్న వాళ్ళలో, వీళ్ళందరిలో గూడా ఈ అనీమియా వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటదనమాట. సో, ఈ లక్షణాలు గనుక మనకున్నట్లయితే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెక్ చేస్తారు. సీబీసీ అని చెప్పేసి కంప్లీట్ బ్లడ్ కౌంట్. ఇంగా అవసరమైతే సీరమ్ ఐరన్ అని, తర్వాత విటమిన్ బి12 లెవెల్స్ అని జెప్పేసి, ఇంకా పెరిఫెరల్ స్మియర్ అని అది అవసరమైతే చేస్తారు. ట్రీట్‌మెంట్ ఏంటంటే పేషెంట్స్ అంటే కారణంని బట్టి మనం ట్రీట్ చేస్తామనమాట. సో, ఒకవేళ ఐరన్ తక్కువుంటే ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చేసి విటమిన్ సి టాబ్లెట్స్ కూడా ఇస్తారు. విటమిన్ సి టాబ్లెట్స్ ఇస్తే ఏమవుతుందంటే ఈ ఐరన్ అబ్సార్ప్షన్ బాగుంటుంది. చాలామంది తిన్న తర్వాత టీలు, కాఫీలు తాగడం చేస్తూ ఉంటారు. అలా టీ, కాఫీ తాగినట్టయితే ఈ ఐరన్ అబ్సార్ప్షన్‌ని తగ్గిస్తుందనమాట. సో, అది నాట్ సజెస్టబుల్ అనమాట. నెక్స్ట్ మెయిన్‌గా డైట్ ఐరన్ రిచ్ డైట్ తీసుకోవాలి. గోంగూర గాని, పాలకూర గాని, బీట్రూట్, ఇంకా శనగలు, పప్పులు, ఈ బెల్లం గాని, సో, ఇవన్నీ కూడా ఐరన్ రిచ్ ఫుడ్స్. ముఖ్యంగా మీట్ గాని, లివర్ లివర్‌లో కూడా ఐరన్ బాగుంటుందనమాట. సో, ఇవన్నీ డైట్‌లో మనము ఇంక్లూడ్ చేసుకుంటే కొంచెం వరకు ఐరన్ డెఫిషియన్సీ అనీమియాని తగ్గించొచ్చనమాట. సో, హిమోగ్లోబిన్ 7 కంటే తక్కువుంటే బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ మాక్సిమం అవసరం పడుతుంది. సో, సర్జరీ జరిగే పేషెంట్‌లో అయితే 10కి తక్కువుంటే మేము సర్జరీకి తీసుకోము ఎలెక్టివ్ కేస్ అయితే. సో, అరౌండ్ 10 కంటే ఎక్కువుంటేనే మేము సర్జరీకి ప్లాన్ చేసుకుంటాం ఎలెక్టివ్ కేస్ అయితే. ఎమర్జెన్సీ కేస్ అనుకోండి బ్లడ్ కొంచెం 8.9 అలా ఉన్నా గూడా మేము పేషెంట్‌కి ముందు ట్రాన్స్‌ఫ్యూజన్ చేసుకుంటూ సర్జరీ చేస్తాము. సో, అనీమియాని చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటంటే, వాళ్ళు క్రానిక్ అనీమియా అయిన హార్ట్ ఫెయిల్యూర్ అని జెప్పేసి అంటారు. సో, గుండె బలహీనపడడము. ప్రెగ్నెంట్ పేషెంట్స్‌లో అయితే ఇంకా బిడ్డ ఒక తక్కువ బరువుతో పుట్టడము, బిడ్డకి మెదడు సరిగ్గా డెవలప్ కాకపోవడము. సో, ఇవన్నీ ఇంకా కొన్నిసార్లు ఈ హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయి ప్రాణాపాయం జరగడము. ఇవన్నీ గూడా అనీమియాలో చూస్తామనమాట. సో, నెగ్లెక్ట్ చేయకుండా రక్తం తక్కువున్నప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి. డాక్టర్స్‌ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు చెప్పే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనం అనీమియాని బాగా నివారించుకోవచ్చు. థాంక్ యూ.